వేడి వేడి అన్నంలోకి మామిడికాయ ముద్దపప్పు, అలాగే అందులోకి కాంబినేషన్గా ఇన్స్టెంట్గా చేసుకొని మామిడికాయ చట్నీ కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అమృతం కూడా పక్కన పెట్టాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెండింటి కాంబినేషన్ని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పును తీసుకోండి. హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది వేసుకోండి. మీ దగ్గర లేకుంటే మొత్తం కందిపప్పుతో అయినా తయారు చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేయండి. ఎక్కువ వేయకండి, చేదొచ్చేస్తుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని వాటర్ని యాడ్ చేసి 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడగండి. తర్వాత ఇందులోకి మనం 4 పచ్చిమిర్చి చిలుకల్ని, అలాగే టమోటాల్ని, నాటి టమోటాలు తీసుకున్నాం అనుకోండి రుచి చాలా బాగుంటుంది. అది కూడా బాగా ఎర్రగా పండినది. 4 లేదా 5 టమోటాల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేయండి. అప్పుడే పప్పులో బాగా మెత్తగా మెతికిపోతాయి. తర్వాత ఇందులోకి మనం ఎంతైతే పులుపు కావాలో అన్ని మామిడికాయ ముక్కల్ని పైన తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు చింతపండు ఎలా అయితే పప్పుకు పులుపు తగ్గట్టుగా వేసుకుంటారో అలా అన్నమాట. అలా మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఒక ఉల్లిపాయని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేయండి. అంతే అండి, ఎక్కువ వేయకండి. 3 కప్పులు వేయండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. పప్పు ఉడికేలోపు మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మామిడికాయ, తినగలిగే కారం బట్టి ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును మనం సిద్ధం చేసేసుకొని రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న రోలు ఉంటే రోట్లో కానీ లేదా పెద్ద రోట్లో కానీ దంచుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగానే తయారు చేసి చూపిస్తున్నాను కాబట్టి చిన్న రోట్లో వేస్తున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా దంపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కల్ని, అలాగే 10 దాకా వెల్లుల్లి డబ్బల్ని వేసేసుకొని మామిడికాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంతవరకు దంచండి. మామిడికాయ ముక్కలు బాగా మెరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కచ్చా పచ్చగా దంచండి. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని మనం కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త నలగాలి, మామిడికాయ ముక్కల్లో కలిసిపోయేలాగా దంచుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా బాగా కలిసేలాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా బాగా మెత్తగా మెదిగిపోయాక ఇందులోకి ఒకే 1 స్పూన్ నెయ్యిని వేసేసుకొని మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది రుచి ఎంత బాగుంటుందంటే ఇన్స్టెంట్గా చేసుకున్న ఎలాంటి పోపు లేకపోయినా సరే మొత్తం మీరు రైస్ అంతా కూడా ఇదే కర్రీతో తింటారు, అంత బాగా ఉంటుంది. మీకు నోటికి ఏదైనా టేస్టీగా కావాలంటే ఈ రోటి పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇక మనం చేసుకునే ముద్దపప్పులోకి సూపర్ కాంబినేషన్ అండి. ఎన్ని కాయగూరలతో చేసినా, ఎన్ని మసాలాలు వేసి చేసినా ఇలాంటి రోటి పచ్చడి ముందర అవన్నీ కూడా మనకి అంత నచ్చవు. ఈ రోటి పచ్చడి తింటూ ఉంటే మీరు మరి కాస్త తినాలి అనిపించేలాగా ఉంటుంది. ఈలోపు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి. 4 విజిల్స్ పెట్టాం కదా, మెత్తగా ఉడికిపోయింది. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి గరిటతో కానీ లేదా పప్పు గిత్తతో కానీ పప్పును మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అందుకని మీరు 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు మాత్రమే వేయండి, ఎక్కువ వేయకండి. ఇప్పుడు పప్పును ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి పోపును పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువను వేసి పోపు బాగా ఫ్రై అయిపోయాక పప్పులోకి వేసి కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఈ పప్పులోకి కాస్త నెయ్యిని వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో. అందులోకి మధ్య మధ్యలో మామిడికాయ రోటి పచ్చడి నంచుకొని తింటూ ఉంటే ఇక చెప్పక్కర్లేదండి. ఆ రోజంతా కూడా తృప్తిగా భోంచేస్తారు. మరి మీరు ఖచ్చితంగా ఈ 2 రెసిపీలని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.